హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నటువంటిది యలమంచిలి టు తుని నేషనల్ హైవేనండి, NH-16 ఇది. ఈ యలమంచిలి హైవే నుంచి మీకు రేవుపోలవరం వెళ్ళే రోడ్లో ఒక మంచి లేఅవుట్ అయితే వేయడం జరిగిందండి. దయచేసి ఈ వీడియో పూర్తిగా మీరు చూసినట్లయితే మీకు ఒక మంచి ప్లాటు ఎక్కడ కొనాలి, ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి డబ్బులు వస్తాయి అనే ఒక ఆలోచన ఈ వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుందండి. నేను వివరంగా చెప్పేది ఏంటంటే, ఇదిగోండి మీకు కనిపించేది ఈ కొరుపోలు గ్రామం ఏదైతే ఉందో ఇది 80 ఫీట్ రోడ్ అండి. ఈ రోడ్డును అనుకున్నటువంటి లేఅవుటే మన లేఅవుట్ అండి. ఇక్కడికి వచ్చేటప్పటికి వై జంక్షన్ వస్తుందండి. ఇది గుర్రాజపేట జంక్షను. ఇది మీరు చూస్తున్నటువంటిది మన లేఅవుట్ అండి. మన లేఅవుట్ ప్రక్కనే VMRDA లేఅవుట్ ఉందండి. యాజ్ ఇట్ ఈజ్గా మనం డెవలప్మెంట్స్ కూడా అలాగే చేస్తాము. ప్రతి ప్లాట్లోనూ కూడా మ్యాంగో ప్లాంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మన సైట్లన్నీ 111 గజాలు అండ్ 134 గజాలు మాత్రమే వచ్చాయండి. మధ్యలో ఒక మంచి 30 ఫీట్ రోడ్ వేయడం అయితే జరుగుతుంది. మీకు చూపిస్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో అది రేవుపోలవరం రోడ్ అండి. ఈ రేవుపోలవరం ఏదైతే ఉందో దాన్ని టూరిజం హబ్గా డెవలప్ చేస్తున్నారు. మన సైట్లోకి వచ్చేటప్పటికి ప్రతి ప్లాట్కి కూడా మ్యాంగో ప్లాంటేషన్ వేయడం జరుగుతుంది. కొంచెం ముందుకు వెళ్దాం రండి. ఇది రేవుపోలవరం వెళ్ళే రూట్ అండి. రేవుపోలవరం నుంచి లోపలికి వెళ్తే మనకు ఒక మంచి టూరిజం స్పాటు, పిక్నిక్ స్పాటు, అలాగే షూటింగ్లు ఎక్కువగా ఇక్కడ తీస్తూ ఉంటారు. మనకి కనిపిస్తున్నటువంటి ఆ చివరి ఏదైతే ఉందో అది ఈ మన డిఫెన్స్కి సంబంధించినటువంటి పోర్ట్ అండి. అది ఆ పోర్టు రోడ్డు కూడా మన సైట్ ముందు నుంచే వెళ్ళడం జరుగుతుందండి. ఈ ఏరియాకి వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ షూటింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయండి. అలాగే ఇక్కడ డెవలప్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి టూరిజం హబ్ కింద ఇటు కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. మన సైట్కి కేవలం 3 కిలోమీటర్లు అండి. మీరు చూస్తున్నటువంటిది శివపార్వతులండి. వైజాగ్లో కైలాసగిరి ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. అలాగే మీకు చూడండి బ్రిటిష్ కాలం నాటి ఒక బ్రిడ్జి కనిపిస్తుంది. అది తునిలో ఒకటి ఉంటుందండి ఏదడం దగ్గర, మళ్ళీ ఇక్కడ రేవుపోలవరం దగ్గర మాత్రమే ఉంటుందండి. సో ఇదంతా కూడా టూరిజం హబ్ కింద డెవలప్మెంట్ అయితే జరుగుతుందండి. ఒక్కసారి సైట్ అయితే